బృందావనం నుంచి వెళ్ళిపోయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ బృందావనం రాలా. చాలా మందికి సందేహం. అదేమిటి అంతగా పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రిని, ఈ గోపాల్ని, గోపికల్ని వీళ్ళందరినీ గూడా ఎంతో ప్రేమతో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు మరలా బృందావనానికి ఎందుకు తిరిగి రాలేదు అని మనందరికి గూడా సందేహం ఉంటది. అయితే పూర్వజన్మలో ఈ యశోదానందులు ధరాధ్రోణులు అనేటటువంటి పేరుతోటి ముందు ముందు జన్మలో జన్మించారు. వాళ్ళు ఎంతో దైవభక్తిని కలిగి ఉన్నారు. అయితే పిల్లలు మాత్రం లేరు. ఎంతో భక్తితోటి, విశ్వాసంతోటి గడుపుతూ ఉన్నారు జీవితాన్ని. కానీ తినటానికి గూడా వాళ్ళకి తిండి లేక చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. ఒకసారి వీళ్ళ భక్తిని పరీక్షించాలనుకొని భగవంతుడు ఒక సాధువు వేషంలో వచ్చి, నేను ఈరోజు మీ ఇంట్లో భిక్ష స్వీకరిస్తాను. నాకు భిక్షనివ్వండి అని అంటాడు. చూస్తే ఇంట్లో ఆ భిక్ష పెట్టడానికి కావాల్సినటువంటి వంట సామాను ఏమీ లేదు. బియ్యం గాని, ఉప్పులు గాని, పప్పులు గాని ఏమీ లేవు. ఏం చేయాలో తెలియక అంతకుముందు ఏ వర్తకుడి దగ్గరైతే, ఏ కిరాణా షాపులో అయితే వీళ్ళు ఆ సరుకులు తీసుకుంటారో అక్కడికెళ్ళి ఆ వర్తకుడిని ఆ ధరాదేవి అడిగింది. ఇట్లా మా ఇంటికి సాధువు గారొచ్చారు. ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి. కావాల్సినటువంటి సరుకులు ఇవ్వండి. నేను మీకు చిన్నంగా మీ డబ్బులు మీకిస్తాను అనని అంటది. అంటే అప్పుడు ఆ వర్తకుడికేమో ఈ మీద ధరాదేవి మీద వ్యామోహం ఉంది. అందుకని నువ్వు నా కోరిక తీర్చు, నీకు కావాల్సినవన్నీ నేనిస్తాను అనని చెప్పి అంటాడు. అనేటప్పటికి ఆమె ఎంతో బాధతోటి, నువ్వు నా అందాన్ని చూసే గదా నన్ను మోహిస్తున్నావు అనని చెప్పని తన సన్యాలు 2 గూడా కోసి, ఆ మాంసం ముద్దలు 2 గూడా అక్కడ పెట్టి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోద్ది. ఎంతో రక్తం కారుకుంటూ ఇంటికి వచ్చినటువంటి ధరాదేవిని చూసినటువంటి ఆ సాధువు గారు, భగవంతుడి రూపంలో ఉన్నటువంటి సాధువు గారు తన నిజ రూపాన్ని ధరించి, అమ్మా నీ త్యాగానికి నేను మెచ్చుకున్నాను. నీ భక్తిని పరీక్ష చేయటం కోసమే నేను వచ్చాను. నువ్వు ఎంతో త్యాగమూర్తివి, భక్తురాలివి. నా కోసమని, నాకు ఆతిథ్యం ఇవ్వటం కోసమని నీ స్తన్యాలు 2 గూడా నువ్వు త్యాగం చేశావు కాబట్టి, మరుజన్మలో నేను నీ బిడ్డగా వచ్చి నీ స్తన్యపానం చేస్తాను అని భగవంతుడు ఆ ధరాదేవికి మాటిస్తాడు. అంతర్ధానం అయిపోతాడు. ఆ తర్వాత జన్మలో ఈ ద్రోణులే నంద యశోదలుగా జన్మిస్తారు. మధురలో పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ ధరాదేవికి మాటిచ్చాడు కాబట్టి ఆ రుణం తీర్చుకోవటం కోసం రేపల్లకి రావటం జరిగింది. వచ్చి యశోద యొక్క క్షీరాన్ని యశోద దేవి దగ్గర స్తన్యపానం చేయటం జరిగింది. ఇలా భగవంతుడు తను ఏ మాట అయితే ముందు జన్మలో ఇచ్చాడో దాన్ని ఇప్పుడు తీర్చుకున్నాడు. అయితే మనకెలా ఉంటదంటే, అదేమిటి కృష్ణుడు ఇంతగా పెంచినటువంటి తల్లిదండ్రిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ బృందావనానికి రాలేదు అని ఒక్కోసారి మనకి ఇదంతా అట్లా చెయ్యొచ్చా అని గూడా మనకనిపిస్తది. కానీ మన దృష్టి వేరు, భగవంతుడి దృష్టి వేరు. అయిపోయింది. ఆ తల్లితో రుణం తీరిపోయింది. ముందు జన్మలో ఏ మాటైతే భగవంతుడు ధరాదేవికిచ్చాడో, ఆ ధర్మం ప్రకారం ఆ మాట నెరవేర్చుకోవడం కోసం ఈ జన్మలో వచ్చి ఆమె స్తన్యపానం చేశాడు. ఆహ్, ఆ మాట తీర్చుకున్నాడు. తన దారిన తాను వెళ్ళిపోయాడు. భగవంతుడికి తనాపరా భేదం అనేది ఏమి లేదు. మనకి చూడటానికి ఎంతో మమకారం ఉన్నట్లుగా, భగవంతుడు నావాడే అన్నట్లుగా మనకుంటది గానీ, భగవంతుడికి మాత్రం ఏ మమకారం గాని, అహంకారం గాని, నాది, నీది అనేటటువంటి భేదబుద్ధి గాని ఏమీ గూడా ఉండవు. అందుకే మనం ఏమనుకుంటున్నామంటే, మళ్ళీ బృందావనానికి రాలేదు అనని మన దృష్టితో మనం ఆలోచిస్తున్నాం. కానీ భగవంతుడి దృష్టిలో ఏమిటి? ముందు జన్మలో మాటిచ్చాడు గాబట్టి, ఆ మాట నెరవేర్చుకోవటం కోసం ఆ మాటని నెరవేర్చుకున్నాడు. తాను బృందావనం దాటి వెళ్ళిపోయాడు. ఇది
భగవంతుడు మళ్ళీ బృందావనానికి తిరిగి రాకపోవటానికి కారణం.